యేసుక్రీస్తు నామం పేరిట మా నూతన ప్రార్థన మందిరం తరపున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే దేవుని నామం పేరిట మీకు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు ఈరోజు తన రెక్కల చాటున నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ భద్రపరుచుకుంటూ అనేక సమస్యలు కానీ అనేక పరిస్థితుల గుండా నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు ఆ ప్రయాణాలలో కానీ ఎలాంటి ప్రమాదము నీ అంచున వరకు వచ్చినా వాటిని నీకు ఎలాంటి హాని తగలనివ్వక నిన్ను కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. అయితే ప్రతిరోజు కూడా దేవుడు తన వాక్యం చేత మనల్ని బలపరుస్తూ మంచి ఆత్మీయ స్థితిలో నిలబెడుతూ ఉన్నారు. అయితే ఇందులో వాక్యం విన్న వాళ్ళు మాత్రం వింటూ వాక్యాన్ని వదిలేసిన వారు అనేకులు మనకి కనపడుతూ ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొని ఆ వాక్యము వారికి వచ్చిన శ్రమలను బట్టో కష్టాలను బట్టో శోధన బట్టో పరీక్ష గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఆర్థికపరమైన సమస్యలు తలెత్తినప్పుడు భయంకరమైనటువంటి వ్యాధి చేత మంచంలో పడి ఉన్నప్పుడు ఈ వాక్యం వారిని ఆదరిస్తుంది, బలపరుస్తుంది, ఎంతగానో ధైర్యాన్ని ఇస్తుంది, ఊరటనిస్తుంది. కారణం విన్న వాక్యం హృదయంలో భద్రపరుచుకుంది. ఈరోజు మనుషులు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించినా మానవుడు ధైర్యాన్ని ఆదరణ ఓదార్పును పొందుకోలేకపోతున్నారు. ఎందుకంటే మనిషే, దేవుడు దేవుడే. అలాంటి దేవుడు ఈరోజు కూడా నిన్ను ధైర్యపరచుట కొరకు, నీ విశ్వాసాన్ని భద్రపరచుట కొరకు, నీ ఆత్మీయ భక్తిని కాపాడుకొనుట కొరకు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో ఉంచినటువంటి ఈ మాటను మీకు బయలుపరుస్తున్నాను. తీయండి మత్తయి సువార్తమానము 5వ అధ్యాయము 44వ వచనంలోని 3వ లైన్. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యుడి. సహోదరి సహోదరుడా, దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే మీ శత్రువులను మీరు ప్రేమించాలి, మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయాలి, మీ శత్రువుల కొరకు వారి బాగోగుల కొరకు నీవు ఆశ కలిగి ఉండాలి. మీ శత్రువులు మిమ్మల్ని ఎంతగా బాధించినా, మీ శత్రువులు మిమ్మల్ని ఎంత విసిగించినా, మీ శత్రువులు మిమ్మల్ని ఎంతగానో అవమానాలకు గురి చేసినా, మీ శత్రువులు మిమ్మల్ని నడి బజారుకి ఈడ్చి అందరి మధ్యలో నేను దోషిగా నిలబెట్టినా నువ్వు మాత్రం వారి మీద ఎలాంటి పగ పెట్టుకోక, వారి మీద ఎలాంటిది కూడా నువ్వు మనసులో ఉంచుకోక నువ్వు ఏం చేయమంటున్నా అంటే నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. కానీ ఈ రోజులలో ప్రాముఖ్యమైనటువంటి ఈ దినాలలో ప్రతి ఒక్కరు కూడా పగలు ప్రతీకారాలు పెట్టుకొని తిరగలాడుతూ జీవిస్తూ బ్రతుకుతూ కాలాన్ని గడుపుతున్నాం. ఇంతకు శత్రువులు ఎలా తయారవుతున్నారు, శత్రువులు ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నారు, శత్రువులు ఎలా ఉంటున్నారు అంటే శత్రువు అన్నవాడు మొదటగా మనకు దుష్టుడు, అపవాది, లూసిఫర్ కనబడుతూ ఉన్నాడు. వాని ద్వారానే ఈరోజు చాలా మంది కూడా తయారవుతున్నారు. ఎలా తయారవుతున్నారంటే ఈరోజు చూడండి, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు వచ్చాయనుకోండి. ఈ ఆస్తి తగాదాల పంపకాలలో ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ పంచి ఇచ్చారనుకో, తక్కువ తీసుకున్నటువంటి వ్యక్తి ఎక్కువ తీసుకున్నటువంటి వ్యక్తి మీద ఎలాంటి ద్వేషము అసూయ ఉండదు. కానీ తక్కువ ఏ వ్యక్తి అయితే తీసుకున్నాడో, చిన్న కుమారుడు కానీ పెద్ద కుమారుడు కానీ, తక్కువ తీసుకున్న వ్యక్తి చుట్టూ చేరి ఉన్నటువంటి అతని బంధువులు, అలాగే అతని స్నేహితులు, అలాగే అతని చుట్టూ తిరిగేవారు మరెన్నో బాగా ప్రతీకారం కలిగించే మాటలను ఆ వ్యక్తి చెవున పెట్టి మనసున పెట్టి వాళ్ళ అన్నగారిపై విపరీతమైనటువంటి ద్వేషం కలిగేటట్టుగా, అసూయ కలిగేటట్టుగా, మరెన్నో కలిగేటట్టుగా ఈరోజు వారి చుట్టూన్న వారే తయారు చేస్తున్నారు. అందుకే అన్న తమ్మునికి శత్రువు అవుతున్నాడు, తమ్ముడు అన్నకు శత్రువు అవుతున్నాడు, చెల్లెలు అక్కకు శత్రువు అవుతుంది, అక్క చెల్లెలకు శత్రువు అవుతుంది. ఇంకా విషయం చెప్పాలంటే ఈరోజు తండ్రికి కొడుకు శత్రువు అవుతున్నాడు, కొడుకుకు తండ్రి శత్రువు అవుతుంది. ఇలా ప్రతిరోజు కూడా ఎవరికి వారు శత్రువులుగా మారిపోతున్నారు, ఎవరికి వారు శత్రువులుగా తయారవుతున్నారు. శత్రువులుగా తయారైనటువంటి వీళ్ళు వాళ్ళ మీద పగ తీర్చుకొనొచ్చు వారిని హతమార్చి వారి జీవితాన్ని జైలు గోడల మధ్య
గప్పం గడుపుతున్నారు. జైల గోడల మధ్య వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఏడుస్తూ కన్నీళ్లతో దుఃఖిస్తున్నారు. మరి ఏంటి ఈ కారణం? ఈరోజు నువ్వు శత్రువుగా మారకూడదంటే, నీ అన్న పట్ల నువ్వు శత్రువుగా ఉండకూడదంటే, నీ తమ్ముని పట్ల నువ్వు శత్రువుగా ఉండకూడదంటే, నీ అక్క పట్ల నువ్వు శత్రువుగా ఉండకూడదంటే, నీ తండ్రి పట్ల నువ్వు శత్రువుగా మారకూడదంటే, నీ కుమారుడి పట్ల నువ్వు శత్రువుగా మారకూడదంటే నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వినాలి. విన్న వాక్యము ఏమంటున్నాడంటే నువ్వు నీ శత్రువులను ప్రేమించాలి, వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి. సహోదరి సహోదరుడా, వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఈరోజు ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే నీ మనసులో అతని దోషిగా నువ్వు పెట్టుకున్నావు. మరి ఈరోజు నువ్వు చేయవలసిన పని ఏంటి? అతని కొరకు ప్రార్థన చేస్తావా? అతని మేలు కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతావా? అతని క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతావా? ముందు నువ్వు అసలు అతనిని క్షమిస్తావా? ఇంకా నువ్వు క్షమించుకోకుండా దానినే నీ మనసులో ఉంచుకున్నట్లయితే నువ్వు తండ్రికి కుమారుడు అవ్వలేవు, నువ్వు దేవుని రాజ్యంలో ఉండలేవు. నువ్వు అసలు నిజమైనటువంటి క్రైస్తవుడకు అనుటకు పేరుకు నువ్వు అర్హుడవు కానేరదు. నువ్వు నిజమైన క్రైస్తవుడు గనక అయితే ముందుగా నీ శత్రువుల మీద నీకు ఎలాంటి పగ పెట్టుకోకూడదు. నీ శత్రువులను నువ్వు ప్రేమించాలి, నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, నీ శత్రువులు ఆదరించాలి, నీ శత్రువులను నీవు దీవించాలి, ఆశీర్వదించాలి. నీ శత్రువులు ఎన్ని విధాలుగా చిత్రహింసలకు అవమానాలకు గురి చేసిన వారిని నీ మనసులో ఒక దోషిగా నువ్వు పెట్టుకోక వారి నిమిత్తమే నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఇంకొక మాట కూడా నీకు చూపిస్తాను. ఏముందంటే రోమ పత్రిక 12:17 కూడా ఒక మాట ఉంటుందండి. కీడుకు ప్రతి కీడును చెయ్యవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కీడుకు ప్రతి కీడు చేయకూడదు. వారి నాశనాన్ని నువ్వు కోరుకోకూడదు. శత్రువుల యొక్క పతనంను కోరుకోకూడదు. శత్రువుల యొక్క జీవితాలు శాపముగా మారాలని నువ్వు ఆశించకూడదు. వాళ్ళు కాళ్ళు ఇరగాలనో, వీరు చనిపోవాలనో, వారు ఆస్తి పోగొట్టుకోవాలనో, వారు అంతస్తులు కోల్పోవాలనో, వీళ్ళు ఉద్యోగస్తులు కోల్పోవాలనో, ఇలా శత్రువుల కొరకు నువ్వు కనిపెట్టుకొని వారి పాతాళంలోకి దిగిపోయేటట్టుగా నువ్వు కోరకూడదు. వారికి ప్రతిగా కీడు చేయకూడదు. అయితే ఈరోజు చాలా మంది కూడా ఒక మంత్రతంత్ర అనే శక్తిని ఉపయోగిస్తూ వాటి ద్వారా వారి శత్రువుల మీద పగ తీర్చుకుంటున్నారు. పైగా పైచాచిక ఆనందాన్ని కూడా పొందుకుంటున్నారు. సహోదరి సహోదరుడా, నువ్వు నీ శత్రువును ప్రేమించాలి, నీ శత్రువు కొరకు ప్రార్థించాలి. నీ శత్రువుకు ఎలాంటి కీడు చేయవద్దు. నీ శత్రువును నాశనాన్ని కోరుకోవద్దు. నీ శత్రువు పతనాన్ని నువ్వు ఆశించవద్దు. నీ శత్రువు నీకు శత్రువై ఉండొచ్చు. నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ శత్రువే దేవుడు నీకు మిత్రుడిగా మార్చే సమర్థుడు, శక్తివంతుడు. అంతేకాని అతని మీద నువ్వు పగ, దేశము, అన్ని అసూయ, కుళ్ళు, కుతంత్రాలు పెట్టుకొని సర్వనాశనం అవ్వాలని శాపనార్థాలు పెడుతూ మట్టి ఎత్తిపోస్తూ గుణుక్కుంటూ సణుక్కుంటూ తిట్టుకుంటూ ఉండవద్దు. అది క్రైస్తవుల యొక్క లక్షణం కానేరదు. నువ్వు అసలు క్రైస్తవుడు కూడా అనుటకు అర్హుడవు కాదు. మరి క్రైస్తవుడు అనుటకు అర్హుడవు. నీ శత్రువులు ఎలాంటి వారైనా వారి కొరకు ప్రార్థన చేయి. వారికి ఎలాంటి ప్రతి కీడును చెయ్యవద్దు. దేవుడు ఇదే నేను హెచ్చరిస్తున్నాను. ఈరోజు మరి నువ్వు తీర్మానించుకుంటావా? ప్రభువా, నేనైతే ఇక మీదట నా శత్రువు నా మనసులో పగతో నేను పెట్టుకున్నాను. ఈరోజు నా శత్రువు మీద నేను ఎలాంటి ద్వేషము, అసూయ, కుళ్ళు, కుతంత్రాలు పెట్టుకొని వారు నాశనం అవ్వాలని కోరుకొని ఆశపడను. దేవా, నా శత్రువు నువ్వు దీవించండి, ఆశీర్వదించండి. వారికి మీద వస్తున్న శాపములన్నీ తొలగించండి అని ప్రార్థన చేయగలిగితే నిశ్చయంగా నా దేవుడు నే ప్రార్థన కార్యం చేయను గాక. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, నీకు స్తోత్రం నా తండ్రి. ఈ పూట మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బట్టి స్తోత్రం. ఈరోజు మా శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మేము క్షమిస్తూ ఉన్నాము. వారిపైన ఇంకా ద్వేషము, అసూయ ఇవన్నీ వదిలేసుకుంటున్నాం. వారికి ఇంతవరకు మేము కీడు తలపెట్టామో అది రావాలని, ఇది కలగాలని ఆశపడామేమో. ఇప్పటి నుంచి మమ్మల్ని క్షమించండి. వారికి ఎలాంటి హాని తగలేనివ్వక
వారిని కాపాడండి. వారి తప్పొప్పులు వారు తెలుసుకొని వారు వచ్చి సమాధాన పడేటట్టుగా చేయమని కోరుకుంటూ, ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరి మనసులో స్థిరపరచమని, వేల ప్రజలు ఈ వాక్యాన్ని యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూచుటకు, ఇతరులకు షేర్ చేయుటకు కూడా మీరు కృప చూపించమని కోరుకుంటూ, యేసు నామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మీ కుటుంబాలు దీవించునుగాక. ఇంకా మీదట మీ శత్రువులు మీకు మిత్రులుగా మారుదురుగాక. ఆమేన్, ఆమేన్.